మీరు ఏ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా మీ మెంటర్ ఎంత సంపాదించారు అని చూడకండి. సో వాళ్ళు ఏం చేసి సంపాదించారు, ఏం వర్క్ చేసి అంత అమౌంట్ ఎంత చేశారు అనేది క్లియర్గా తెలుసుకొని మరి జాయిన్ అవ్వండి. ఎందుకంటారా, ఇంకా మనం అమౌంట్ కట్టిన తర్వాత 1 రూపీ కూడా రీఫండ్ చేయరండి. సో చాలామంది ఏదో హోప్స్తో జాయిన్ అయ్యి ఉంటారు, మేము కూడా ఎర్న్ చేసుకోవాలి అనేసి. అంటే చేసే వాళ్ళు కూడా ఉన్నారులేండి, కానీ వాళ్ళ ప్రాసెస్ వేరేగా ఉంటుంది, మనం అలా చేయలేము. సో నా వీడియోస్ చూసిన వాళ్ళు అయితే ఎంక్వైరీస్ చేశారు, కానీ నా దగ్గర ఎవరు ఎన్రోల్ అవ్వలేదండి. సో నా సైడ్ నుంచి ఎవరికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఫేస్ చేసినా సారీ. ఇప్పుడు నుంచి వీడియోస్ నాకు ఏదైనా ప్రాజెక్ట్ వస్తేనే వీడియో అనేది చేస్తాను. ఎందుకంటే ఇంకా జాయిన్ అవ్వాలి అనేసి నేనైతే ఏ వీడియోస్ కూడా పెట్టానండి నా ఛానల్లో. నాకు ఏదైనా వర్క్ వస్తుంది, నేను చేసే ఎడిటింగ్ వీడియోస్ కానీ, కంపెనీలో నాకు వచ్చిన ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కానీ అవి మాత్రమే షేర్ చేసుకుంటాను. కానీ ఇంకా కంపెనీలో జరిగిన లైవ్ సెషన్స్ అనేవి అసలు నేను ఏ వీడియో పెట్టాలి అనుకోవట్లేదు. నేను రీసెంట్గా కూడా ప్రమోషన్ చేయించాను, ఆ వీడియో కూడా డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అనుకున్న డీటెయిల్స్ కరెక్ట్గా క్లారిటీగా కనుక్కోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా వాట్సాప్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి అని కూడా చెప్పాను నేను చాలామందికి. అయినా నా సైడ్ నుంచి ఎవరు ఎన్రోల్ అవ్వలేదండి. సో నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను, నేను బయట ఫ్రీలాన్సింగ్ చేసుకుంటున్నాను. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఇప్పుడున్న వీడియోస్ అన్నీ డిలీట్ చేసేస్తానండి. ఈ వీడియో మాత్రమే పెడతాను, అంటే నేను ఎడిటింగ్ చేసినవి పెడతాను. ఈ కంపెనీ రిలేటెడ్ అన్ని వీడియోస్ అయితే డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. నేను వర్క్ చేస్తాను ఫ్రీలాన్సింగ్, కానీ ఇలా జాయిన్ అవ్వాలి, అఫిలియేటింగ్ అయితే నేను చేయాలి అనుకోవట్లేదు. సో అందుకే ఇంకా వీడియోస్ పెట్టాలి అనుకోవట్లేదు. మీలో ఎవరికన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీరు ఇందులో అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు అనుకున్నా, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నన్ను హ్యాపీగా అడగండి, నేను డీటెయిల్స్ మొత్తం షేర్ చేస్తాను.